నేడు భారత్ పాక్ మధ్య హాట్ లైన్లో చర్చలు జరగనున్నాయి. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య కీలక సమావేశం జరగనుంది. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరపాలంటోంది భారత్. అలాగే భారత్కు ఉగ్రవాదుల అప్పగింతపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికి పాక్ సహకరిస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ పట్టుబడుతోంది. టెర్రరిస్టుల ఏరివేతలు తమకు సహకరించాలని ఇప్పటికే పాకిస్తాన్కు భారత ఆర్మీ అనేక సార్లు సూచించింది. అయినప్పటికీ పాక్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. పైగా టెర్రరిస్టులను మట్టుపెట్టినందుకు తిరిగి భారత్పైనే అక్కస్సు వెళ్లగక్కుతోంది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి భారత పౌరులపై కాల్పులు జరిపింది పాక్ సైన్యం. దీంతో భారత బలగాలు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏకంగా పాక్ ఎయిర్ బేస్ పైనే ధ్వంసం చేసి చావుదెబ్బ కొట్టింది భారత్. ఇక ఇవాళ చర్చలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, హాట్ లైన్లో చర్చ అంటున్నారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఫేస్ టు ఫేస్, నెంబర్ 1. నెంబర్ 2, ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరపాలని భారత్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఏ దిశగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది? చర్చలు ఏంటి మీద ఇన్పుట్స్? మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరగబోతున్నాయి. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లెవెల్లో ఈ చర్చలు జరుగుతాయి. భారత్ తరఫున డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయి ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ప్రధానంగా భారత్ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి మొడాలిటీస్ ను ఫిక్స్ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. సో కేవలం దీని వరకు మాత్రమే పరిమితం ఉంది. సో రిమైనింగ్ ఇష్యూస్ పైన ఈ సమావేశంలో ఎలాంటి చర్చలు జరగవు. ప్రధానంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత 3 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ దాన్ని బ్రీచ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇలాంటి కవ్వింపు చర్యలు గనక చేసే ధీటైనటువంటి ప్రతిదాడి చేయాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. అక్కడ నుంచి గనక తూటా వస్తే ఇక్కడ నుంచి ఏకంగా ఫిరంగి పేల్చాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు. సో ఈ అంశాలన్నిటిని కూడా క్లియర్ గా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. ఏ మాత్రం బ్రీచ్ జరిగినప్పటికీ దానికి తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. నిజానికి పాకిస్తాన్ తరపునే చర్చల ప్రతిపాదన వచ్చింది. వెంటనే కాల్పుల విరమణ చేయాలని, దానికి తాము ముందుకు వస్తున్నామని, చర్చిద్దామని చెప్పి పాకిస్తాన్ ప్రతిపాదన పెడితేనే పాకిస్తాన్ ప్రతిపాదనకు అంగీకరించి భారత్ ఈ చర్చలకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇంత అకస్మాత్తుగా పాకిస్తాన్ చర్చలు కోరడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్ రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ లో పక్కనే ఉన్నటువంటి ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను కంప్లీట్ గా డెసిమేట్ చేయడంలో భారత్ సక్సెస్ అయింది. వాటితో పాటు 9 ఎయిర్ బేస్ స్టేషన్లను కుప్పకూల్చింది, అనేక రాడార్ స్టేషన్లను కుప్పకూల్చింది. సో దీని ఫలితంగానే పాకిస్తాన్ తదుపరి యుద్ధం చేయలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ పడిపోయింది. కంప్లీట్ గా F-17, JF-17 లాంటి యుద్ధ విమానాలు ఉన్నటువంటి సర్గోదా సర్గోదా ఎయిర్ బేస్ ను కూడా కంప్లీట్ గా రన్వేను పూర్తిగా భారత్ ధ్వంసం చేయగలిగింది. సో ఫర్దర్ గా ఇమీడియట్ గా వారు యుద్ధం చేయని పరిస్థితుల నేపథ్యంలోనే చర్చలకు వచ్చినట్టుగా భారత్ అంచనా వేస్తుంది. సో ఈ అంశం నేపథ్యంలోనే క్లియర్ గా భారత్ అయితే మిలిటరీ ఆపరేషన్స్ వరకు మాత్రమే ఫుల్ స్టాప్ పెడుతుంది. ఫుల్ స్టాప్ కూడా కాదు, ఇది కేవలం కామా మాత్రమే. సో కేవలం పాజ్ మాత్రమే చేశారు. కంప్లీట్ అలర్ట్నెస్ మాత్రం కొనసాగుతుందని చెప్తుంది. రిమైనింగ్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దౌత్యపరంగా తీసుకున్నటువంటి కానీ అలాగే వాణిజ్య పరంగా తీసుకున్నటువంటి ఆంక్షలు కానీ అవన్నీ కూడా యథావిధిగా కొనసాగబోతున్నాయి. కేవలం కాల్పుల వరకు మాత్రమే ఈ రోజు చర్చలు జరగబోతున్నాయి. హరి. ఓకే వెంకటేష్.